పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నట్టాయి. పట్టణంలో నిర్వహించిన మహిళా చైతన్య వేడుకల్లో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహం చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక కుటుంబం ప్రగతిలోనూ దేశ అభివృద్ధిలోనూ మహిళల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. అనంతరం సమాజంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను, మున్సిపల్ కార్మికులను అధికారులు మరియు నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ కార్మిక రంగంలో ఉన్న మహిళల సంక్షేమానికి తమ బోర్డు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, వద్దనపల్లి కాశీ, పతలకొండ, పుల్లాబాబి తదితర నేతలు పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణం అంతటా మహిళా దినోత్సవం సందర్భంగా సందడి నెలకొంది. మహిళల కోసం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ మరియు టీడీపీ నాయకులైనటువంటి మనోహర్ బాబ్జీ గారికి, ఈతకోట తాతాజీ గారికి మరియు పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ ఆసీనులైనటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తరతరాలుగా నిశ్శబ్దాన్ని ఛేదించి 1977 మార్చి 8 నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఒక డేని మనకి కేటాయించి గుర్తించినందుకు ఖచ్చితంగా మనమందరము ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన గత భారతదేశ చరిత్రను, మన సంస్కృతిలోనే ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాయాః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మన భారతదేశ సంస్కృతిలోనే కాకుండా మన దేశ చరిత్రలో తీసుకున్న స్త్రీ శక్తి నిగూఢమై ఉన్నది. ఒక అందరూ మాట్లాడి ఉన్నారు. ఒక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆ రోజుల్లో గుర్రం ఎక్కి ఒక ఖడ్గాన్ని చేతపట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఆమె చేతిలో ఉన్నది మతి కాదు, మన భావి తరాల ఆశలున్నాయి. అదేవిధంగా సరోజినీ నాయుడు స్వరంలో కవిత్వం మాత్రమే కాదు, మన స్వరాజ్య గాథలు ఉన్నాయి, స్వతంత్ర గాథలు ఉన్నాయి. అదేవిధంగా సావిత్రిబాయి పూలే అమ్మ ఆ రోజు పాఠశాల తలుపులు తెరిచినప్పుడు ఆమె చేతిలో ఉన్నది పుస్తకం మాత్రమే కాదు, దశాబ్దాల చీకట్లను పాలతోనే వెలుగు రేఖలున్నాయి. స్త్రీ శక్తికి ఇదే నిదర్శనం. అదే తరంగా మన అందరికీ కూడా సేవామూర్తిగా నిలబడిన మదర్ తెరీసా మరియు ప్రథమ పౌరులుగా గుర్తించబడుతున్న మన ద్రౌపది ముర్ము అమ్మ మరియు ప్రతిభా పాటిల్ గారు మరియు కిరణ్ బేడి ఐపీఎస్ మరియు ఇందిరాగాంధీ మరియు అంతరిక్షానికి ఎగిన మన కల్పన చావ్లా, ఇలా ఒకరు ఇద్దరు ఏమిటి పేరెన్నుకున్న మహిళా మనులందరూ కూడా కీర్తి శిఖరాలకి స్త్రీ శక్తిని చాటింపజేశారు. స్త్రీ అంటే శక్తికి ప్రతిరూపం. ఏ స్త్రీ అయితే తనలోని నిగూఢమై ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పుతుందే ఆ స్త్రీ ఒక దుర్గా. తనలోని చైతన్యాన్ని మేల్కొల్పుతుందే ఆ స్త్రీ ఒక కాళి. తనలోని సహజత్వాన్ని, తనలోని దాతృత్వాన్ని మేల్కొల్పుతుందో ఆ స్త్రీ శక్తి స్వరూపిణి. అటువంటి నిగూఢమైన శక్తికి మన అందరికీ కూడా చేయూతని, సపోర్ట్ని ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం చేశాను. ఎండ్ స్టేజ్లో నా భర్తకి 2 కిడ్నీలు కూడా పోయి ఇక్కడ నుంచే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. తదుపరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లికి నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతో నా తోడుకుంటున్న నా చెల్లెలకి, అదేవిధంగా నా భార్యకు, నా కోడలకి పెద్దలు చెప్పారు. సనాతన ధర్మం ఏం చెప్తుందో మీ అందరూ తెలుసు. అర్ధనారీశ్వరుడు అంటే పురుషుల్లో సగ భాగం స్త్రీ అనే దాని మీద మన సనాతన ధర్మం చెప్తుంది. దాంట్లో భాగంగా మరి స్త్రీని అలా పూజించేటువంటి సందర్భం మనకు తెలుసు పూర్వకాలంలో.
ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యాలు అదే విధంగా ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత స్త్రీని ఒక ఆట బొమ్మగా చేసి స్త్రీకి విలువ లేకుండా చేసినటువంటి ఆ రోజుల్లో అప్పటి నుంచి మళ్ళీ మన 1940 స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ఒకటొకటిగా ఇవాళ తీసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ చెప్తే మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చాలా మంది చెప్పారు. ఆ రోజు స్త్రీ కదా మనకు స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుంటే ఎంత మందికి వస్తే అంతమందికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ అన్న శిబిరాలు నిలబెట్టే విధంగా మనం ఆవిడని మనం స్మరించుకుంటూ ఉన్నాం. మదర్ తెరీసా ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా సేవకు మారిపేరుగా ఈ రోజు మనం చెప్పుకుంటూ ఉంటే భారతదేశంలో మదర్ తెరీసా నుంచి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది స్త్రీమూర్తుల దయ వల్ల ఇవాళ మనందరూ కూడా ఈ స్థాయిలోకి సగం స్థాయిలోకి మనం చేరడానికి ఇవాళ మన ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డ్వాక్రా మహిళల విషయంలో కానీ ఈ స్త్రీ ఉచిత బస్సుల్లో దాదాపు 50 కోట్ల మందిని ఈ రోజు వరకు మన ప్రయాణం చేసే ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. అంతే ఉచిత సిలిండర్లు కూడా ఇచ్చి ఎంతో మంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్త్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ముందడుగు వేయడానికి కట్టుబడి ఉందని కూడా చెప్తా ఉన్నా. ఎంతో మంది లేడీ ఎంటర్ప్రైనర్ తీసుకొచ్చి వారికి కూడా లోన్లు ఇచ్చి మరి ఇక్కడ కూడా చాక్లెట్లు ఫ్యాక్టరీలు కానీ అలా ఇక్కడ చాలా మంది మన ఉత్పత్తులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో స్త్రీల కోసం పనిచేస్తూ ఉంది. అది మనం ఇవాళ ఏదో మహిళా దిన శుభాకాంక్షలు చెప్పుకొని మనం వెళ్ళిపోతే దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఏముండదు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మన తాడేపల్లిలో మరి ఉమెన్స్ ని పోస్టింగ్ వేయాలంటే మరి చాలా మంది ఇక్కడ చేయలేని పరిస్థితి. దాని నుంచి ఈ రోజు ఒక ఎంఆర్ఓగా మరి రాజరాజేశ్వరి తీసుకురావడం కానీ మా ఎక్స్ఎస్సీఏ గారు కానీ ఇంకా డీటీలు కానీ చాలా మంది స్త్రీలు తీసుకొచ్చాం. ఎందుకంటే మీ అందరూ అప్రోచ్ అవ్వడానికి స్త్రీతో అయితే అప్రోచ్ అవుతారు. మన ఐసీడీఎస్ సూపర్వైజర్ కానీ మీరందరూ కూడా మరి ఆలోచన చేయండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది, మీకోసం పనిచేస్తా ఉంది. ఇవాళేదో మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోలేదు. మీ అందరి కష్టాల్లో ఉంటానని ఎలక్షన్ ముందు మాటిచ్చాం. మీకు పడి ఇబ్బందులు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మీకు సోదరుడిగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారిని వాళ్ళు తీసుకొచ్చా ఉంటే మాటలు చెప్పడం కాదు, చంద్ర కలిసి ఇవాళ డబుల్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తా ఉన్నాం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు ఏదో ఏదో చేయడం వెళ్ళిపోవడం తప్ప అలా కాదు. ఇదంతా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి శాసనసభలో రెడ్డప్ప గారు మాధవేని మా సోదరి ఒక ఎమ్మెల్యే అడగడం జరిగింది. మా యొక్క దినోత్సవాన్ని మేము చేసుకోవడం కాదు, మీరందరూ చేయాలని చెప్పి ఆవిడ అడగడంతోనే సీఎం గారు స్పందించి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా అఫీషియల్ గా చేసి ఈ దినోత్సవ కార్యక్రమాలని మహిళా దినోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవాలంటే ఏ పండుగలకు మళ్ళీ జాతర కలుగుతాం అందరం. ఇక తాడేపులు అంతా కూడా మన కష్టాలు మర్చిపోయే విధంగా దీన్ని ఇక్కడంతా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మన కమిషనర్ గారు చెప్పినట్టు ఎవరైనా ఇక్కడ చిన్న చిన్న మ్యూజికల్ లైట్లు కానీ ఏదైనా మీకున్న కళని భరతనాట్యం కానీ ఇలా చేయాలనుకుంటే దానికి ఎంతో కొంత పారితోషికం ఇచ్చే విధంగా మొట్టమొదటి స్పాన్సర్ గా నేను 10,000 రూపాయలని ఇక్కడ చిన్న ఆర్కెస్ట్రా తాడేపూడి పట్టణంలో పెట్టుకుని ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే దీన్ని చేయండి. అలాగే ఎంటర్ప్రైజ్ ఎవరైతే డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరినీ దాతలు నేను చూస్తాను. తప్పకుండా మనందరూ కూడా ఎంత కష్టపడినా వారానికి 2 రోజులు మనం ఇక్కడ కూర్చొని సరదాగా ఫ్యామిలీతో నవ్వుకుని ఎంజాయ్ చేసి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళే విధంగా ఈ తాడేపల్లిని అభివృద్ధి చెందాలని అన్ని చోట్ల కూడా సెంటర్స్ ఏర్పాటు చేసి మన తాడేపల్లి అనే వినూత్నమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలనే ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాం. దానికి మీ అందరి సహకారాన్ని కూడా తప్పకుండా అందిస్తా ఉన్నాం. ఎక్కడ నాకు బేసిజాలు ఏమి లేవు. ఎవరైనా ఒకటే మనకి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా మంది అలాంటి వ్యత్యాసాలు చూపిస్తే మాత్రం దాన్ని ఎక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మన లక్ష్యం, ప్రతి ఒక్క లక్ష్యం అభివృద్ధి కోసం మాట్లాడడం తప్ప ఇక్కడ దీనిలో ఆధిపత్యానికి మాట్లాడే డయాసులు ఇంకా ఎక్కడ కూడా ఉండవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ప్రజలు ఓట్లేసింది, ప్రజల్ని గెలిపించింది, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి కూడా ఇవాళ అధికారులందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మీరు ఈ తాడేపూడి అభివృద్ధిలో ఎక్కడ వెనకేయడం అసలు అనుకోలేదు. మీకే ఫ్రీడమ్ ఇచ్చాం. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు తహసీల్దార్ కానీ ఎవరైనా సామాన్యులంతా పని చేయకపోతే ఇమీడియట్ గా నాకు చెప్పండి, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా అధికారులందరూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 19-20 నెలలు అవుతుంది. ఎక్కడ కూడా కేసులు కట్టకుండా, ఎక్కడ గొడవలు పడకుండా అన్ని జాతులు ముందుగా తీసుకుంటా ఉన్నాం. మీరు చూడండి, ఎక్కడైనా ఒక అమ్మాయిని కానీ ఒక స్కూల్ దగ్గర కానీ ఎవరైనా ఏడిపిస్తే ఇమీడియట్ గానే
శిక్షించే విధంగా లా అండ్ ఆర్డర్ కూడా పనిచేసే విధంగా అధికారులను మంచి చోట తీసుకొచ్చాం. మరి ఇలాంటప్పుడు మన తాడేగూడెం పట్టణాన్ని భారతదేశంలో కదా ఆంధ్ర రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తా ఉన్నా. ఇవాళ మీరు కూడా సగభాగం అని నేను చెప్తా ఉన్నా. ఇవాళ మరి ఆ రోజు ఈశ్వరులో సగభాగం మీరు చూసారు, అర్ధనారీశ్వరుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఈ యొక్క ఎమ్మెల్యేలో మీ పాత్ర కూడా మీ అందరి సహకారంతో పనిచేసారని చెప్పుకునే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీ బడి కష్టాలని వాట్సాప్ యాప్ ద్వారా కూడా పరిష్కారం చేసే విధంగా ఆడపిల్లలు ఎక్కడికి తిరగకుండా ఉండాలి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని అది కూడా వాట్సాప్ గవర్నెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఇవాళ స్త్రీ శక్తి యాప్, మరి శక్తి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ యాప్ ని మరి పోలీస్ ఫాలో అప్ చేస్తుంది. అదేవిధంగా ఇంటికి కూడా మన సమాచారాన్ని అందించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మీకోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మరి ఈ రోజు ఎంతో మంది సోదరి మహిళలందరికీ కూడా ఇవాళ చిన్న చిన్న సత్కారాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో మాటలు చెప్పి పంపించేయకుండా ఎవరైతే గౌరవంగా ఉద్యోగం చేశారో ఇటు ఉద్యోగులు కానీ ఇటు ఎంటర్ప్రైనర్లు కానీ అందరినీ కూడా మనందరూ గౌరవించుకుని ఈ రోజు ఈ యొక్క అంతర్జాతీయ మరి మహిళా దినోత్సవాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన తహసీల్దార్ గారికి, వివిధ శాఖల అధికారులకి, కూటమి నాయకులకి, మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, వేదిక పెద్దలందరూ కూడా ఈ సమావేశం ఇచ్చారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ఎక్కువ మాట్లాడించాం. ఎందుకంటే మేము చెప్పేది ప్రతిరోజు ఉంటది. ఆ ఉపన్యాసాల కంటే మీతో మాట్లాడితేనే బాగుంటున్న వాళ్ళందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ ని, మల్లికార్జునరావు గారిని, ఇక్కడ అధికారులందరినీ పాల్గొవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్న జాయి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నెక్స్ట్ అండి ఎంపీపీ గారు, అలాగే మండల సమాఖ్య అధ్యక్షులు తదుపరి ఓబీ మెంబర్స్ అర్థం పట్టుకున్నది రోబోట్ టైం 200 తర్వాత ఐసీడీఎస్ లో రెడీగా ఉండాలి. ఎలా చూడండి సార్, ఒకసారి మనం ఇటు చూడండి సార్. ఎమ్మెల్యే ఎలా చూడండి సార్, ఇటు చూడండి సార్. ఓకే